సిటీ న్యూస్కు స్వాగతం. తాళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. తాళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి భయాందోళనకు గురికాకుండా మనోధైర్యంతో జాగ్రత్తలు పాటించాలని మచిలీపట్నం ఆర్డీఓ కె స్వాతి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందికి సూచించారు. ఆర్డీఓ కె స్వాతి ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలం తాళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. అపాయాలు సంభవించినప్పుడు పౌరులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏమేమి జాగ్రత్తలు పాటించాలి అనే విషయంపై కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్, బెల్, ఎన్సీసీ సిబ్బంది వివరించారు. ముఖ్యంగా భవనాలు కూలినప్పుడు గాయపడిన బాధితులను నలుగురు లేదా ఇద్దరు ఎలా మోసుకెళ్లాలి నేరుగా చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ స్వాతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారన్నారు. పెహల్గాం దుర్ఘటన నేపథ్యంలో అనుకోని పరిస్థితులలో గాల్లో నుండి దాడులు సంభవిస్తే ప్రజల ప్రాణాలను రక్షించుటకు ఎటువంటి నష్టమూ లేకుండా భయాందోళనలకు గురికాకుండా ముందస్తుగా ఏం చేయాలి అనే విషయంపై మాక్ డ్రిల్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణావతార్, జిల్లా విపత్తుల అగ్నిమాపక అధికారి యేసురత్నం, జెడ్పీ డిప్యూటీ సీఈఓ కుమార్, సిఐ పరమేశ్వర్, ఎన్సీసీ అధికారులు రహమతుల్లా యాదవ్, బెల్ ప్రతినిధి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెవులు పట్టు. అందరూ చాలా చక్కగా చేశారు. అనుకున్న దానికంటే చాలా నిజంగా సేఫ్ అని అందరూ ప్రూవ్ చేశారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇవన్నీ కూడా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అవసరం అయితే వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది. ఏజెన్సీస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ఏజెన్సీ కూడా అనేవి అందించాలి అంటే మనకి బేసిక్ నీడ్స్ అనేవి తెలిసి ఉండాలి. ఇవి తెలుసుకున్నట్లయితేనే మనం రేపొద్దున్న అట్లీస్ట్ మన ఫ్యామిలీనైనా మనం రక్షించుకోగలం. ఇట్లా టీషర్ట్స్ కూడా క్యారీ చేయొచ్చండి. మన పైన ఉన్న టీషర్ట్తో కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే టైంలో మనం అలా వచ్చి మూవ్ చేయొచ్చు. ఆ యొక్క నడుము భాగం దగ్గర సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆ రెండు కాళ్ళను కూడా పైకి లేపి అట్లా మూవ్ అవ్వాల్సి పడుతుంది. ఈ సివిల్ డిఫెన్స్ మోక్ ఎక్సర్సైజ్ ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు, న్యూస్లో చూస్తున్నారు. అదేవిధంగా పేపర్లో కూడా చదివే ఉంటారు. ఈరోజు దాదాపు 244 డిస్ట్రిక్ట్లో ఈ మోక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము 10th ఎన్డీఆర్ఎఫ్ నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ మోక్ ఎక్సర్సైజ్లో ఏదైనా వారు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, అదేవిధంగా ఎలా ఎవాక్యూషన్ చేసుకోవాలి, మన ఫ్యామిలీనైనా మనం ఎలా సేవ్ చేసుకోవాలి. ఈ యుద్ధం జరిగే సమయంలో అందరికీ తెలిసిందే, ఏదైనా మిసైల్ ఫైర్ అయినట్టయితే బిల్డింగ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో మనం ఎలా మనల్ని రక్షించుకోవాలనే విషయం గురించి ఇప్పుడు మేము ఒక షార్ట్ డెమో చేసి చూపిస్తాము. ప్రతి ఒక్కరూ కూడా ఆ డెమోను వీక్షించి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీరు క్యాచ్ చేసి ఫ్యూచర్లో ఏదైనా అటువంటి సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఆ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు, అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి
ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవడానికి వీలుగా ఉంటుందని ఆశిస్తూ. వెంటనే పడుకున్నది అందరూ లేడీసే, తర్వాతనే జెంట్స్ పడుకున్నారు. సో అందరూ చాలా చక్కగా చేసినందుకు ప్రతి ఒక్కరి తరఫున ప్రతి ఒక్కరికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. బ్యాక్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ మిమ్మల్ని నేల మీద పడుకోమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, కానీ మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాం. ఈ 2 నిమిషాలు ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి మనకు ఇప్పుడు జరిగింది ఏంటి, ఒక సైరన్ వస్తుంది, మీరందరూ పడుకోవాలని చెప్పాం. నెక్స్ట్ సైరన్ వస్తుంది, సైరన్ వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల గ్యాప్లో ఈ పైన తిరుగుతున్న డ్రోన్స్నే మీరు ఫైటర్ జెట్స్ అనుకోండి, రాఫెల్ అనుకోండి, మిగ్ అనుకోండి, ఇంకా చాలా రకాల ఫైటర్ జెట్స్ ఉన్నాయి, అందులో మీకు తెలిసిన వాటి పేర్లు పెట్టుకోండి. సో ఇలా మనకు వచ్చిన డ్రోన్సే మన మీద అటాక్ చేయడానికి వస్తున్నాయి అని మేము 2 నిమిషాలకు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మీరు ఈ గ్రౌండ్లో ఒక్కరు కూడా కనబడకుండా మీరు బండిలో దాక్కుంటారా, లేదు ఇటువైపు రూమ్స్లో దాక్కుంటారా, చెట్ల వెనకాల దాక్కుంటారా అన్నది చూసుకుని కామన్ ఫ్లేజ్ అనేది అవ్వాలి. కృత్తివెన్ను మండలంలో నిడమర్రు గ్రామం తాగునీటి కష్టాలను ఎదుర్కొంటోంది. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామం తాగునీటి కష్టాలు ఎదుర్కొంటోంది. వేసవిలో గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా వేసవిలో నిడమర్రు దళితవాడకు తాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేస్తామన్న పాలకుల వాగ్దానాలు నీటి మీద రాతలను తలపిస్తున్నాయి. కృత్తివెన్ను మండలం నిడమర్రు దళితవాడలో పంచాయతీ కుళాయిలు ఎప్పుడొస్తాయో తెలియక గ్రామస్తులు నీటి కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామానికి తాగునీరు కావాలంటూ వినూత్నంగా గ్లాసులతో నిరసన తెలిపారు. నిడమర్రు సముద్ర తీరం ప్రాంతం కావడం వల్ల ఎక్కడ బోరు వేసినా మంచినీరు బదులు అంతా ఉప్పునీరే వస్తుంది. మంచినీరు కావాలంటే 2 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. ఈ గ్రామంలో తాగునీటి కష్టాలు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కు విన్నవించుకున్నామని, తాము పడుతున్న సమస్యను పరిశీలించి ఆయన వర్లగెందితిప్ప గ్రామంలో బోర్లు వేయించి పైప్లైన్ ద్వారా నిడమర్రు గ్రామానికి మంచినీరు అందేలా పనులు పూర్తి చేయించారని గ్రామస్తులు పేర్కొన్నారు. తీరా ప్రారంభోత్సవం సమయంలో వర్లగొందితిప్ప గ్రామం నుండి నీరు నిడమర్రు దళితవాడ గ్రామానికి సరఫరా చేయడానికి వీల్లేదంటూ వర్లగొందితిప్ప గ్రామస్తులు అడ్డుకున్నారని వాపోయారు. మండు వేసవి కాలం కావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై కలెక్టరేట్లో అర్జీ సమర్పించామని గ్రామస్తులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తమ మొర ఆలకించి తాగునీటి సమస్య తీరే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. మాది నిరమార్గము అర్జునవాడండి. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు లేక బాధపడుతున్నామండి. అయితే మా బాధ ఆలకించి మాకు పైప్ లైన్లు వేయించారండి. వేయించారు, చాలా ఖర్చు పెట్టారు. అది వేయించి మొత్తం పని అంతా అయింది, ఇంకా పర్వాలేదు మాకు నీళ్ళు వస్తాయి అనుకునే టయానికి నీళ్ళు ఆపేశారండి వర్లగొందితిప్పోళ్ళు. ఆ నీళ్ళు ఆపేశారండి. ఎందుకు ఆపేశారేమో మాకైతే తెలియదండి. మరి మాకు ప్రతి ఇంట్లో కూడా అసలు నీళ్లు లేక ఎంత అల్లాడిపోతున్నాము. 3 రోజులు 4 రోజులు తానాలు చేయని రోజులు ఉండయండి. వండుకుంటకు వంటకు నీళ్లు ఉండలేదండి. మేము చాలా బాధపడుతున్నాము. మా మీద దయించి మీరు అధికారులు ఈ చర్య తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నామండి. పేరు మూల అవినాష్ అండి. మాది నిడమర్రు దళితవాడ. మేము గత 70-80 సంవత్సరాల నుంచి మా తాతల నాటి కాడ నుంచి మేము నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. మా మీద దయించి పంచాయతీ వాళ్ళు కానీ, ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ దయతలిచి బోర్ పైప్ లైన్ వేసారండి. కొబ్బరికాయ కొట్టి మొత్తం ఓపెనింగ్ చేసే టయానికి వర్లగొందితిప్ప వాస్తవులు ఆపేశారండి. నిడమర్రు దళితవాడకి నీళ్ళు ఇవ్వడానికి లేదు అని ఆపేశారండి. ఎందుకని పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టి నాగానే ఇవ్వలేదండి. మాకు బయటకేమో వాటర్ ట్యాంకులు వాళ్ళు అమ్ముకుంటున్నారు, కానీ ఈ 500 గడపన్న ఈ ఊరికి నీళ్ళు ఇవ్వడానికి మాత్రం ఇవ్వడానికి వీలు లేదు. కేవలం కుల వివక్ష అని అనుకుంటున్నాం మేము. కేవలం దళితులనే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు అనే మాట అంటున్నారని అనుకుంటున్నాం మేము. అధికారులు కానీ మీరు దయించి మాకు తాగునీటి సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. వచ్చి 1000 రూపాయలు ట్యాంక్ వచ్చి 1200కి అలాగ అమ్ముకుంటున్నారండి. మా గ్రామంలో ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు యవనస్తులు అంటే వెళ్ళి బళ్ళ మీద వెళ్ళి తెచ్చుకుంటామండి. మరి ముసలి వాళ్ళు ఎలా తెచ్చుకుంటారండి? వాళ్ళ కోసమన్నా కొంచెం ఆలోచించి అధికారులు మా మీద జాలి తలుస్తారని కోరుకుంటున్నాం. మేము నిడమర్రు గ్రామం అర్జునవాడ. మాకు మంచి నీళ్ళు లేవు, తాగటానికి నీళ్ళు లేవయ్యా.
అల్లాడిపోతున్నాం. ముసలోళ్ళు ఎక్కడికి వెళ్తామో బిందులు ఇచ్చుకుని ఎక్కడికి వెళ్తాము? పరిసోళ్ళు అంటే ఏదో బళ్ళు వేసుకుని తెచ్చుకుంటున్నారు. అవి నీళ్ళు వాళ్ళకే చాలుతా, మాకేం వేస్తారు? మాకు తాగటానికి నీళ్ళు లేవు. మాకు అర్జెంటుగా నీళ్ళు సప్లై చేయాలండి అధికారులు. మమ్మల్ని వచ్చి కొంచెం ఆదరించుకోవాలి. మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కొంచెం మంచినీళ్ళు ఇవ్వాలి, తాగటానికి నీళ్ళు ఇవ్వాలి. మేము అల్లాడిపోతున్నాం. అన్నం వండుకుంటాక నీళ్ళు ఉంటలా, మాకు తాగటానికి నీళ్ళు ఉంటలా, చుట్టూరు ఉప్పు నీళ్ళు. కావాలంటే మీరు అధికారులు అందరూ వచ్చి చూడొచ్చు. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా అదెంత అంటున్నారు. మమ్మల్ని ఎవరో పట్టించుకుంటారు. మాకు ఇప్పటికీ ఉప్పు చప్పనీళ్ళు లేవు. మాకు తాగటానికి నీళ్ళు సప్లై చేయాలి మీరు అధికారులు వచ్చి. మాకు గతంలోంచి కూడా ఇప్పుడు వరకు నీళ్ళు అన్నది నీళ్ళు ఇబ్బందేనండి. మాకు ఆ నీళ్ళు ఇబ్బంది ఎమ్మెల్యే గారిని అడగని, కలెక్టర్ గారిని అడగని, లేకపోతే ఎంఆర్ఓ గారిని, వీళ్ళందరినీ, సర్పంచ్ గారిని అందరినీ అడిగామండి. అయితే ఇవాళకి ఎమ్మెల్యే గారు మాకు ఆయన సొంత డబ్బులతో పైపు లైన్ వేయించడం జరిగిందండి. మా పంచాయతీకి వచ్చి 6 ఊర్లండి మొత్తం. అడుగుదొడ్లో బోరు, పోడు, తిప్ప, గొలపాలెం మా ఊరికండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మా ఊరికి వచ్చేటోడికి అడ్డం పెట్టేశారండి. వరలకొని తిప్పండి వేసి పైపులండి. మా ఊరికి పైపు లైన్ కలెక్షన్ ఇచ్చారు. బోర్లేసి గొలపాలెం నుంచి అండి అది ఇచ్చింది. అయితే గొలపాలెం నుంచి బోర్ లైన్ మా ఊరు వరకు వేసి మాకు కలెక్షన్ ఇచ్చారండి. అన్ని పనులన్నీ అయిపోయినాయండి. దగ్గర 25-30 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టాక ఆన్ చేసాము. కొబ్బరికి కొట్టి సర్పంచ్ గారు కూడా ఆన్ చేశారు. ఆన్ చేసిన తెల్లారి పొద్దు నుంచి వరలకొని తిప్పు గ్రామం వాళ్ళు ఆఫ్ చేసేసారండి. మీ ఊరికి నీళ్ళు ఎత్తాకి కుదరదు, మీ ఊరికి అయితే ఇమ్మనండి. మేమేం దెబ్బలాడామంటే అన్నోళ్ళకి ఇచ్చారు కదండి, మాకు నీళ్ళు లేని ఊరు కాబట్టి మేము అడిగేది. మా ఊరికి మీరు ఎందుకు అబ్జెక్షన్ పెట్టారు అని అంటే ఎత్తా కుదరదు, మీకు నీళ్ళు అయితే ఇమ్మని వాళ్ళు అడ్డం పెట్టారండి. భగవద్గీత పోటీలలో బంగారు పతకాలు సాధించిన మహాలక్ష్మి, ఉమాదేవిలను ఉదయపు నడక మిత్రమండలి ఘనంగా సత్కరించింది. భగవద్గీత పోటీలలో బంగారు పతకాలు సాధించిన మహాలక్ష్మి, ఉమాదేవిలను ఉదయపు నడక మిత్రమండలి ఘనంగా సత్కరించింది. మైసూరులోని అవధూత దత్తపీఠం ఇటీవల నిర్వహించిన భగవద్గీత పోటీ పరీక్షలలో మచిలీపట్నంకు చెందిన ఘంటసాల మహాలక్ష్మి, ఘంటసాల ఉమాదేవి పాల్గొని చెరొక బంగారు పతకాన్ని పొందారు. గత 2 సంవత్సరాలుగా వారు కఠోర దీక్షతో నిత్య సాధన చేసి భగవద్గీతలోని 18 అధ్యాయాలు, సమస్త శ్లోకాలు కంఠస్థం చేశారు. పరీక్ష సమయంలో నిర్వాహకులు అడిగిన అన్ని శ్లోకాలను చెప్పి బంగారు పతకాలను సాధించారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జరిగిన యోగా శిక్షణ తరగతుల్లో యోగా గురువులు ఘంటసాల గురునాథబాబు, మద్దాల చింతయ్య, శీలం రమేష్, పలువురు యోగా సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. రెడ్ క్రాస్ అందిస్తున్న బహుముఖ సేవలు నిరుపమానమని డిఆర్ఓ చంద్రశేఖరరావు అన్నారు. రెడ్ క్రాస్ అందిస్తున్న బహుముఖ సేవలు నిరుపమానమని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. మానవీయ కోణంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని డిఆర్ఓ చంద్రశేఖర్ ఈ సందర్భంగా అన్నారు. రెడ్ క్రాస్ విస్తృత సేవలకు గుర్తింపుగా సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ద్వారా ఉత్తమ సేవా అవార్డు అందుకోనుండడం ముదావహమన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. చిన్నారులకు బిస్కెట్లు, పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు భవిరి శంకర్నాథ్, కె రమేష్, డాక్టర్ హనుమంతయ్య, డాక్టర్ వీరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. మరి ఈ రెడ్ క్రాస్ ఏర్పాటుకి ప్రధాన కారకుడు సర్ హెన్రీ డ్యూనాంట్. వారు స్విట్జర్లాండ్లో పుట్టినటువంటి ఒక బిజినెస్ వ్యక్తి. అలాంటి వ్యక్తి తన బిజినెస్ పని మీద యూరోప్లో నెపోలియన్ గారిని కలవడానికి వెళ్ళే సందర్భంలో అక్కడ ఒక యుద్ధం జరిగినట్టు ప్రాంతంలో సైనికులంతా కూడా కింద పడిపోయి ఉంటాం, గాయాల పాలైపోయి ఉంటాం. వారిని ఎవరు కూడా రక్షించకుండా ఉండటంతో గాయాలు కంటే కూడా వాళ్ళని రక్షించకపోవడంతో ఆ రోజులు తరబడి ఉండడం, చనిపోవడం, గాయాలు కులిపోయి చనిపోవడం అనేది చూసి ఆయన హృదయం కలిసివేసి 1859 సంవత్సరంలో ఒక సంస్థని ఏర్పాటు చేసి వీళ్ళకి ఏదన్నా మనం సాయం చేయాలనే ఉద్దేశంతో వారి మనసులో పుట్టినటువంటి కోరికే 1863 సంవత్సరంలో ఈ రెడ్ క్రాస్ స్థాపనకి ప్రధాన కారణమైంది. ఆ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. యుద్ధ సమయాల్లో కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానివ్వండి, లేదా మానవ తప్పిదాల వల్ల జరిగేటువంటి
ఘోరాల వల్ల కానివ్వండి ఎవరైతే బాధితులు ఉన్నారో అలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఇవాళ స్త్రీశక్తి ఉద్ధరణకు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక సౌలభ్యం కల్పించడానికి కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. 1920వ సంవత్సరంలో భారతదేశంలో పార్లమెంట్ యాక్ట్ ద్వారా మనకి ప్రవేశపెట్టబడింది. ఈ రెడ్ క్రాస్ సంస్థకి దేశ స్థాయిలో రాష్ట్రపతి గారు అధ్యక్షులైతే రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారు, మన జిల్లా స్థాయిలో అయితే మన కలెక్టర్ గారే ఈ రెడ్ క్రాస్ సంస్థకి అధ్యక్షులు. వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, అనేక మంచి మంచి పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గవర్నర్ నజీర్ గారి చేతుల మీదుగా గవర్నర్ రాజదర్బార్ భవన్లో వారు ఈరోజు అవార్డు అందుకుంటా ఉన్నారు. అది మన జిల్లా అంతరికి కూడా గర్వకారణమని తెలియజేసుకుంటూ మరి చక్కటి సేవలు అందిస్తానికి కోఆర్డినేట్ చేసినట్టు మన గౌరవ డిఆర్ఓ గారు చంద్రశేఖరరావు గారు మాకు కోఆర్డినేట్ చేస్తూ చక్కని సూచనలు ఇస్తూ వారి ఆధ్వర్యంలో కూడా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు అనేకం అద్భుతంగా నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాల్లో ఉదయం 6 గంటలకి రోజు రెడ్ క్రాస్ సందర్భంగా ఏర్పాటు చేసిన సందర్భంగా శుభాకాంక్షలు. మనకి రెడ్ క్రాస్ ఏర్పడిన తర్వాత నాకు తెలిసిన స్టోరీ అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ రెండో ప్రపంచ యుద్ధంలో కానీ ఈ రెడ్ క్రాస్ చూపిస్తే కానీ అలౌ చేసేవాళ్ళు కాదు. అంటే వూండెడ్ సోల్జర్స్ కానీ లేకపోతే డెడ్ బాడీస్ కానీ ఎట్లా పడితే అట్లా అస్తవ్యస్తంగా ఉంది. అంత వైలెన్స్ జరిగి అంత మారణహోమం జరిగిన నేపథ్యంలో అప్పుడే గుర్తింపు వచ్చింది రెడ్ క్రాస్ సొసైటీకి. సో ఈ రెడ్ క్రాస్ ఉంటే అలౌ చేయొచ్చు. ఇది ఏ రాజకీయాలకో లేకపోతే ఏ దేశానికో సంబంధించిన సంస్థ కాదు, ఒక స్వచ్ఛంద సంస్థ, మానవతా కోణంలో కాపాడటానికి వచ్చిన సంస్థ అనేది రికగ్నైజ్ చేసి అప్పుడే రెడ్ క్రాస్ విస్తృత సేవలు ఎట్ ది టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అందరికి కూడా ఉపయోగపడ్డాయి. అది సైనికులను అయితే అలౌ చేసేవాళ్ళు కాదు, కానీ రెడ్ క్రాస్ వాళ్ళని అలౌ చేసేవాళ్ళు. అంత రెప్యుటేషన్ ఉన్న సంస్థ. ఆ సంస్థ ఈరోజు ఆవిర్భావ సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. మన మచిలీపట్నం సంబంధించి జిల్లా బ్రాంచ్ ఇది. జిల్లా బ్రాంచ్ వాళ్ళు టేకప్ చేసిన మంచి కార్యక్రమాలు టేకప్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనం ఇది సరిపోదు వాస్తవంగా. ఇంకా అంటే మనకు ఏదన్నా ఆపత్ సమయాల్లో గుర్తొచ్చేది ఫస్ట్ రెడ్ క్రాస్ లాగా ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. సో దీనిలో భాగస్వాములు, గ్రామస్తులు, లేకపోతే విలేజ్లో ఉన్న టౌన్లో ఉన్నవాళ్ళు, ఒక్క ఉద్యోగస్తుల వల్ల రన్ అయ్యే పరిస్థితి ఉండాల్సిన పని లేదు. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలి, వాలంటరీగా వచ్చే సర్వీస్ ఇది. దీనిలో అందరికీ తెలిసిందేనో రెడ్ క్రాస్లో డొనేషన్ ఇచ్చినా లేకపోతే ఇంకేమి ఇచ్చినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉన్న చట్టం అది గుర్తించి దీనిలో వాలంటరీగా సర్వీస్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రెడ్ క్రాస్ పరంగా స్టేట్ మొత్తం మీద మన జిల్లా కలెక్టర్ గారికి డికే బాలాజీ గారికి ఈరోజు ఉత్తమ సేవలు అందించినందుకు గాను అవార్డు గవర్నర్ గారి చేతుల మీదుగా కూడా ఈరోజు ప్రశంసా పత్రం ఇవ్వడానికి వెళ్ళారు. సో కలెక్టర్ గారి నేతృత్వంలో దీన్ని ఇంకా స్ట్రెంథెన్ అవ్వాలి. ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా మంచి సలహాలు, మంచి సూచనలు ఇస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి ముందుగా అందరినీ కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.